వైషు అమ్మ. అయితే ఈ యూట్యూబ్ ఛానల్‌ని చాలా మంది చూసారండి. నిజం చెప్పాలి అంటే ఎంతో న్యాచురల్‌గా, ఇన్నోసెంట్‌గా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే అది వైష్ణవి అని చెప్పొచ్చు. అయితే వైషుని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి అమ్మాయి అనుకునేటట్టుగా ఎంతో అంటే ఎంతో ఇదిగా ఉందన్నమాట. అయితే ఇక ఈ అమ్మాయి ఈ యూట్యూబ్ ఛానెల్స్ చేస్తూ ఉంది. అంటే మామూలుగా యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తుంది. అయితే ఆ యూట్యూబ్ వీడియోస్ అనేవి ఎంతలాగా ఉన్నాయంటే ఫ్రెండ్స్, నిజంగా ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళిద్దరూ ఇంత అన్యోన్యంగా ఉన్నారు. వీడేనా అమ్మాయిని అంత కర్కోశకంగా చెప్పాడు. అసలు ఈ దుర్మార్గుడేనా? లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారా? ఇలాంటి రకరకాల అనుమానాలొచ్చాయన్నమాట. అంటే ఫస్ట్ వైషమ్మ అనే ఛానెల్‌ని చూసిన వాళ్ళకి అలాగా. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే మ్యాటర్ ఏంటంటే అసలు వీడు చంపడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ వీడు బేసిక్‌గా ఈ అమ్మాయిని ప్రేమించే విషయంలోనే చాలా నాటకాలాడాడు. అంటే ఈ అమ్మాయి అస్సలంటే అస్సలు వీడిని చేసుకోనది. ఎందుకంటే వీడు చూడ్డానికి బాలేడు. కర్రోడులా ఉన్నాడు. అంటే నల్లగా ఉన్నాడని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో చెప్పిందంట. ఓకే. వాళ్ళ అన్నయ్య ప్రముఖ టీవీ ఛానెల్‌కి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికి వాళ్ళ అన్నయ్యలిద్దరికీ కూడా మ్యారేజెస్ అయిపోయాయి. సో, ఈ అమ్మాయికే మ్యారేజ్ అవ్వాలి. వాళ్ళేమన్నారంటే, "అలాగా అందం చూడకు చెల్లె. నువ్వు చేయాల్సిందేంటంటే, నార్మల్‌గా తను ఎంత బాగా నిన్ను చూసుకుంటున్నాడనేది నువ్వు కాన్సంట్రేట్ చెయ్యి" అంటే, "నాకసలు పెళ్లి ఇంట్రెస్ట్ లేదు" అని చెప్పేసి అంది. అయితే వీడేం చేశాడంటే, వాళ్ళ అమ్మ చేత, వాళ్ళ అన్నయ్యల చేత, వాళ్ళ చుట్టాల చేత, వాళ్ళ చేత, అందరి చేత చెప్పించిన తర్వాత, వాళ్ళు ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. అసలు పాపం ఈ అమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా చూడండి. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనంది. ఆఖరికి విషం బాటిల్ పట్టుకొని నేను సస్తాను విషం తాగి అంటే, అప్పుడు వైష్ణవి వాళ్ళ అమ్మగారు సర్లే ఇంత ప్రేమిస్తున్నాడు గదా! ఇంత ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకని యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆలోచించారు. పైగా వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి అది కూడా అయిపోయింది. అయితే ఈ అమ్మాయికి పోస్ట్‌మార్టంలో తెలిసింది ఏంటి అంటే విషయం, ఈ అమ్మాయికి ఇది రెండో ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వీడి బలవంతం మీదే పోయింది అని తెలుస్తుంది. అంటే వాళ్ళు తీసేసుకున్నారని అర్థమవుతుంది. అంటే వీడు ఎందుకని ఇప్పుడు నిజంగా వీడి వయసు వీడేం చెప్తున్నాడు, నాకు 26 సంవత్సరాలు అని చెప్తున్నాడు. ఈ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. అంటే 7 సంవత్సరాల గ్యాప్ ఉంది వీళ్ళిద్దరికి. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటి? నిజంగా పిల్లలంటే ఇష్టము అది ఇది అన్నప్పుడు ఎందుకనంటే వైష్ణవి వీడియోలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను అంటే వీడు డాన్స్ చేశాడు. అసలు ఎంతలా నమ్మించాడంటే చూస్తున్న మనం గూడా ఎక్కడో అక్కడ మోసపోతాము. ఆ! అవునా? నిజమా? అన్నట్టుగా ఉందన్నమాట వీళ్ళ వ్యవహారం. అయితే ఏమైంది మ్యాటరు, అంతా బానే ఉంది. ఇంకా ప్రెగ్నెంట్ 4 నెల అన్నప్పుడు ఇక్కడ వీడు చంపేసాడు. యాక్చువల్లీ ఈ అమ్మాయి ఉంది కదా! వైష్ణవి, తిను చాలా అంటే చాలా మొండి అమ్మాయి. అంటే పెంకి పిల్ల అంటారు చూసారా? గారాబం చేస్తే నాకదే కావాలి అని మొండి పట్టు పట్టు కూర్చుంటారు కదా! అటువంటి అమ్మాయి అన్నమాట. అంటే భర్త విషయంలో తను ఎక్కడైనా వాడు తేడా చేసినా, లేకపోతే తనని చిత్రహింసలు పెడుతున్నా కూడా, తను కూడా మౌనంగా భరించి ఇంక నా వల్ల కాదు అని తనకు తాను చచ్చిపోయే రకం కాదు. తను ఫైట్ చేసే దమ్మున్న అమ్మాయే. అయితే ఎన్నో సందర్భాలలో అత్తగారు గూడా తనని మాటలతో టార్చర్ పెడుతున్నా కూడా తను చాలా సందర్భాల్లో మాట్లాడింది. లేదు మీరిట్లా మాట్లాడుతున్నారు, జరిగిందిది అని చెప్పేసి కూడా అంటూ ఉందనమాట. అయితే అలాంటిది మరి అంత దారుణంగా అంటే రక్తపు మడుగులో ఉంది. అసలామె ఛాతీ పైన మొత్తం అంతా కూడా కత్తి పోట్లనమాట. ఎంత కత్తి పోట్లంటే ఆమె మెయిన్‌గా రక్తం మడుగులో అలా ఉండడానికి ఏంటి కారణం అంటే, చనిపోయిన తర్వాత కూడా మల్టిపుల్ ప్లేసెస్‌లో అంటే తల మీద అవ్వనివ్వండి, ఛాతీ పైన అవ్వనివ్వండి, కాలు దగ్గర, తొడల భాగం, చేతి దగ్గర ప్రతి చోట కత్తిపోట్లనమాట. చాలా లోతుగా దిగిపోవడం వల్ల తీవ్రమైన రక్తస్రావం అయింది. అయితే అలా రక్తస్రావం అవుతున్నప్పటికి కూడా లోపల పిండం అనేది ఉందన్నమాట. అయితే ఇక విషయంలోకొస్తే ఈ అమ్మాయిని ఎందుకు అలా అంత దారుణంగా ఎందుకు చంపాడు అంటే, ఈ అమ్మాయి మీద ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మాయి చాలా మంచి స్ట్రాంగ్ అమ్మాయి. స్ట్రాంగ్ అంటే
చూడ్డానికి ఫిజికల్‌గా కాదు. మానసికంగా ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అనమాట. ఏదైనా తప్పు జరుగుతుంటే అది తప్పండి, ఇది ఒప్పండి, ఇలా చేయకూడదండి అని తనకు తెలిస్తే చెప్తుంది. ఆ మెంటాలిటీ కలిగిన అమ్మాయి. అయితే ఈ అమ్మాయికి నార్మల్ పర్సన్‌గా ఉంటే చంపడం కుదరదు, గట్టిగా అరుస్తుంది, అందరికి తెలిసిపోతుందని చెప్పి గాఢ నిద్రలో అంటే ఈ అమ్మాయి ఎన్నింటికి పడుకుంటుంది, ఎన్నింటికి లేస్తుందని ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు కాపురం చేసిన మొగుడికి ఒక క్లారిటీ ఉంటుంది కదా! అయితే ఇక తను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే తనని ఫస్ట్ గొంతు నుంచి చంపేశాడు. ఓకే. ఆ తర్వాత తను బతికుందా లేదా అని చూసేదానికి ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉంది. ఆ అమ్మాయి ఏదో మాట్లాడదామని ట్రై చేస్తుంటే ఇంకా కత్తి తెచ్చుకున్నాడు. కత్తి తెచ్చుకున్నాడంటే దాని అర్థం ఏంటి? ప్రీ ప్లానింగ్ అనే కదా! ఇప్పుడు ఆవేశంగా జరిగిందనుకోండి, అదేదో ఒక దెబ్బో లేకపోతే ఏదో జరగడమో జరుగుతుంది. అయితే ఆ తర్వాత తను ఏం చేశాడంటే తలని ఆ గోడకేసి కూడా కొట్టడం జరిగింది. ఆ టైల్ కూడా పగిలిందంట. దాని చుట్టూ రక్తం ఉందంట. అయితే ఇక ఆ అమ్మాయి గొంతు మీద కత్తిపోట్లు పెడదామనుకుని కొద్దిగా కిందకి దిగి ఛాతీ మీద ఆ పోట్లు చాలా గట్టిగా పడ్డాయి. అంటే అదేంటంటే ఒక ప్రొఫెషనల్‌గా కాకుండా ఒక రకంగా అడ్డదిడ్డంగా అన్నట్టుంటారు చూసారా? అలా జరిగిందంట. అయితే ఆ కత్తిపోట్లు చూసి చాలా అసలు ఏంటంటే అదొక అంటే చూడటానికి కొన్ని చాలా జుగుప్సాకరంగా ఉంటాయి చూసారా? అలాంటి ఒక ఆహ్, స్ స్ సిట్యుయేషన్ అక్కడ ఏర్పడిందనమాట. అంటే కడుపులో 4 నెలల గర్భం ఉంది అంటే ఆ ఆడది ఎంతో ఫేస్ చేస్తూ ఉండాలి. అంటే మానసికంగా వేవిళ్ళొస్తూ ఉంటాయి. అలాగే శరీరం అంతా నీరసించిపోతూ ఉంటుంది. తనకు తెలియని ఒక కొత్త ప్రాణం తనకు లోపల ఉందంటే, అది ఆడదానికి మాత్రమే తెలుస్తుంది. ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది. అలాంటి సమయంలో ఇంత దారుణంగా చంపి, ఆ తర్వాత మళ్ళీ చేతుల మీద అంటే ఇక్కడ రక్తం ఎక్కువగా ఆహ్, కారిపోయే నరాలుంటాయి చూసారా? ఆ నరాలు తెగ్గొట్టాడనమాట. అంటే ఏంటి ఇదంతా తనకు తను చేసుకుంటున్న విషయం అన్నమాట. ఇదంతా ఏంటి? ఇంత క్రూరంగా ఉన్నాడు కనిపెట్టలేకపోయారా అంటే, మీరు గత వీడియోస్ చూడండి, అంతా చూడండి. వీడు బానే ఉన్నాడు గానీ, ఆ అమ్మాయి మాత్రం ఫస్ట్ నుంచి వీడి విషయంలో కొద్దిగా అసంతృప్తిగానే ఉంది. అంటే కొంచెం అందరూ నవ్వుతున్నా కూడా ఆ అమ్మాయి సైలెంట్‌గా ఉండడం, తలదించుకోవటము, పెద్ద ఆనందంగా లేదు. అందరూ కలిసి డాన్స్ ఏమన్నా కూడా ఈ అమ్మాయి ఏదో ఏస్తుందనమాట. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఈ అబ్బాయి నచ్చలేదు. బేసిక్‌గా లుక్సే నాకు నచ్చలేదు. ఈ అబ్బాయి బాగా నల్లగున్నాడు. నాకు నచ్చలేదు అని జెప్పి చెప్పిందంట. అయితే అసలు వద్దు నాకు పెళ్ళే వద్దు. ఎందుకనంటే పెళ్లి చేసుకుంటే నేను చాలా కాపురాల్లో చూసాను. కొడతాడు మొగుడనేవాడు కొడతాడు, తిడతాడు. నాకది నచ్చదు. నేను నీ దగ్గరే ఉంటా అని జెప్పి కూడా చెప్పిందంట. కాకపోతే ఆడపిల్లన్నాక ఇవాళ కాకపోయినా రేపైనా చెయ్యాలి కదా! సరే ఇంతలాగా ప్రాధేయపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నానంటున్నాడు. అలాగే అయితే చూసుకుంటాడు కదా! ఇంక ఎందుకని మనం కొంచెం ఆగాలి. పాపం ఆ అబ్బాయి మనసుని గూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం కదా! అని అన్నట్టు అనుకున్నారు. అయితే 9 నెలల పాటు దాదాపు అంటే లాస్ట్ ఇయర్ మే 2025లో అయింది వీళ్ళకి పెళ్లి. అప్పటినుంచి ఆళ్ళు చనిపోయే ముందు ఒక 1 మంత్ ముందు వరకు కూడా బానే చూసుకున్నాడు ఆ అమ్మాయిని. అత్తగారు టార్చర్ పెట్టింది. అలాగే అన్నయ్యలు వీడికి ఎక్కిచ్చారు కానీ, వీడెక్కడ కూడా అంత అనుమానాస్పదంగా అమ్మంటే ఇంత దారుణంగా చంపేసే వ్యక్తా అని ఎక్కడ అనుమానం రాలా. అసలిక్కడే పాపం వైషు గాని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బోల్తా పడిందక్కడే. సో, ఆఖరికి ఏమైందంటే, ఈ రకంగా ఆ అమ్మాయి పాపం చనిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కటే న్యాయం ఏంటంటే, ఈ అమ్మాయి విషయంలో వాడికి శిక్ష పడాలి. వాడికన్నా ముందు వాళ్ళ అమ్మకి, వాళ్ళ అన్నయ్యలకి శిక్ష పడాలి. దారుణంగా పడాలి. అంత దారుణంగా పడితే కానీ అప్పుడు బుద్ధి రాదు ఈ వెధవలకి. ఎందుకనంటే నిజంగా వైష్ణవి నచ్చకపోయినా తన దగ్గర నుంచి కట్నం రాదనుకుని వాడు అనుకుంటే విడాకులిచ్చేయాలి. విడాకులిచ్చేసి వదిలేయాలి. నాకు పిల్లలు ఇష్టం లేదు అని చెప్తే సరిపోయేది. ఆ అమ్మాయి దాని అమ్మాయి చూసుకునేది. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యల దగ్గర ఉంటదా? లేదా ఇంకో పెళ్లి చేసుకుంటదా? ఆమె ఇష్టం. అలాంటిది పాపం ఇష్టపడి పెళ్లి చేసిన తర్వాత నువ్వే భర్త అనుకున్న తర్వాత యూట్యూబ్ వీడియోలో కూడా ఈ అమ్మాయి చాలా అంటే చాలా ఇదిగా ఉందన్నమాట. అయితే